నమస్తే, మనం గన్పార్క్ దగ్గర ఉన్నాం. మనతో మాట్లాడడానికి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. సరే, నమస్తే అన్న. ఏమనిపిస్తుంది అన్న అక్కడ రాగానే? ఇది ఒక ఎమోషనల్ ప్లేస్ ఇది. ఎందుకంటే సుదీర్ఘకాలంగా మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అది ఏమన్నా కానీ ఆవిర్భావం కాబట్టి మరోటి కానీ మిలియన్ మార్చ్ కానీ ఏ విధమైనటువంటి తెలంగాణ ఈవెంట్ అయినా గన్ పార్క్ దగ్గర రావడం అనేది ఒక లక్ష్యంగా ఉండేది మాకు. అప్పుడైతే ఎన్నిసార్లు వచ్చినామో లెక్కే లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమనుకున్నామంటే ఇక మన తెలంగాణ వచ్చింది, ఇక బ్రహ్మాండంగా మన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ పరిపాలన సాగుతుంది అనుకుంటే అన్ఫార్చునేట్లీ కేసీఆర్ అనేవాడు 10 ఏళ్ళు తెలంగాణ సోయి లేకుండా పరిపాలించాడు. ఆ కుటుంబం అనేది మనం లూటీ చేసింది. కాబట్టి ప్రతివాడు మళ్ళీ పోరాడి వాళ్ళు దించే కార్యక్రమం పెట్టుకుంటే ఆయనకు 10 ఏళ్ళు పడితే ఈయన 10 నెలలనే కొలాప్స్ అయిపోయాడు. ఈయన కూడా చేతులు ఎత్తేసి నాతో కాదనే పరిస్థితికి వచ్చిండు. పోనీ అట్లా కాకుండా అవినీతి పాల్పడకుండా పరిపాలిస్తున్నారా తెలంగాణ సోయితో అంటే అది లేదు. ఆయన మంత్రే చెప్పుకుంటుంది నేను నయం, అందరు పర్సంటేజ్లు అడుగుతున్నారు, పర్సంటేజ్ లేని ఏ పని కావట్లేదు. మరి పర్సంటేజ్ తీసుకునే మంత్రులు పెట్టుకొని ప్రభుత్వం ఎట్లా నడుపుతావు? మీరు ప్రమాణ స్వీకారం చేసిందే ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తాం, కాన్స్టిట్యూషన్ రక్షిస్తాం, నీతివంతమైన పాలన అన్నప్పుడు అది నువ్వు జరగట్లేదు అనుకుంటే దీపం మరి వాళ్ళని డిస్మిస్ చేయి. ఎక్స్పాన్షన్ ఒకటి కావాలి. ఉన్న వాళ్ళలో ఎవరైతే దాని ఏమంటారు అవినీతి పరులు ఉన్నారో వాళ్ళని ఫస్ట్ తీసేయాలి, తర్వాత ఎక్స్పాన్షన్ సంగతి కదా. సో ఈరోజు మన రేవంత్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అవినీతి పరులైనటువంటి మంత్రులను ముందు పెట్టుకొని ఆయన రాజ్యం వెళ్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు తెలంగాణ సోయితో మనం పరిపాలించాల్సినటువంటి మంత్రులే మనకు కావాలి, నీతి పరులు కావాలి, మనకు సామాజిక తెలంగాణ కావాలి. మనం ఆశించిన ఎవరైతే అమరులు 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడిన తెలంగాణలో ఖచ్చితంగా మనం కోరుకున్న తెలంగాణ ఉండాలి. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే తెలంగాణ సమయం తిరిగి మరొకసారి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు పోరాడి ఇట్లాంటి వాళ్ళని డిస్మిస్ చేసేంత వరకు ఒక యాజిటేషన్ మోడ్ తీసుకోవాల్సి వస్తుంది. గవర్నర్ మేము కూడా కలుస్తున్నాం. అవినీతి పనులు వెంటనే డిస్మిస్ చేయాలి. ఆ పని ముఖ్యమంత్రి చెబితే ముఖ్యమంత్రి కూడా తీసిపడేమని గవర్నర్ మేము కోరుకుంటున్నాం. తెలంగాణ సమాధానాలు కోరుతున్నాం. మీరు దయచేసి రియాక్ట్ కండి. ఇక్కడితో ఆగిపోలేదు. మనం తెలంగాణ తెచ్చుకుంటే దీనికి సాటిస్ఫాక్షన్ కాదు. ఖచ్చితంగా ఈరోజు అందరం మనం అభినందించుకుందాం. అందులో అనుమానం లేదు. భౌతిక తెలంగాణ కూడా భౌగోళిక తెలంగాణ కూడా అవసరమే, అది వచ్చింది. కానీ ఇప్పుడు కావాల్సింది సామాజిక తెలంగాణ. ఇప్పుడు కావాల్సింది అవినీతి రహిత తెలంగాణ. అంటే యువతకు పరిపాలన పగాలు రావాలి. వాళ్ళ పార్టిసిపేషన్ లేకుండా ఈ అవుట్డేటెడ్ కేసులు, కరప్ట్ కేసులతో మనకు ఎందుకు అనేది ఆ కాన్సెప్ట్తోనే మళ్ళీ రాష్ట్రీయ లోక్దళ్ రివైవ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రీయ లోక్దళ్ ఆబ్జెక్టివ్స్ రైతే రాజు, తర్వాత యువతకే పాలనా పగ్గాలు, అవినీతి రహిత సమాజం. ఒకటన్నా మనం మూడే కాన్సెప్ట్, నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడింటి కోసమే మనం కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. ధనిక రాష్ట్రంగా ఉంది. ఇప్పటికి కూడా చాలా కంపెనీలు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కూడా దిగ్గజంగా మనం మారిపోయాం. కానీ ఇక్కడ ఉన్నట్టు మన బిడ్డల వాటా అయింది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో మన పిల్లల వాటా ఏందనే క్వశ్చన్ వస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు ఒక 10 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం మన పిల్లలంతా ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి ఇతర రాష్ట్రాలతో కానీ స్థానికంగా ఉన్నటువంటి అదే పని మీద ట్రైనింగ్ తీసుకున్న పిల్లలతో వీళ్ళు పోటీ పడలేరు. కాబట్టి వీళ్ళు రావాలంటే నువ్వు ఏ కంపెనీ పెట్టుకున్నా ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలు కానీ రాయితీలు పొందిన పరిశ్రమల్లో ప్రైవేట్లో కూడా 95% స్థానికులకి ఇవ్వాలనే క్లాస్ పెట్టాలి గవర్నమెంట్. పెడితే అప్పుడు 5-10% బయట వాళ్ళు రాని 90% మనలో అకామిడేట్ అవుతారు. ఇది కాకుండా ఈ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే స్కిల్ కావాలి. ఆ స్కిల్ లేదు. కాబట్టి మా మంత్రి గారు స్కిల్ మినిస్టర్ కంట్రీకి వారిని కూడా రిక్వెస్ట్ చేసినాము. రకరకాల స్కిల్ ప్రోగ్రామ్స్ ఆయన టేకప్ చేయబోతున్నాడు. నిజానికి ఆయన స్కిల్ సెంటర్ ఫర్ సదరన్ స్టేట్స్ దాన్ని ఇక్కడ హైదరాబాద్లో రేపు 16వ తారీఖు అనౌన్స్ చేయబోతున్నాడు. అది చేస్తే మొత్తం సదరన్ ఇండియాకు స్కిల్ సెంటర్ నోయిడాలో అక్కడ నార్త్లో ఉంది, ఇక్కడ మనకు వస్తుంది. సో భారీ బడ్జెట్ వస్తుంది. దాదాపుగా 2500 కోట్ల బడ్జెట్తో అది అతి త్వరలో నెలకు 16th అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తాడు ఆయన. అది జరిగితే స్కిల్లింగ్ ఆఫ్ యూత్ కూడా వస్తుంది. సో ఇది లేకుండా నువ్వు ప్రైవేట్ వాళ్ళతో పోటీ పడతావు, జాబులు వస్తాయి అనేది కళ, అది జరగదు. కాబట్టి నువ్వు సైబరాబాద్ పోయి ఇంటర్వ్యూ చేస్తే 5% తెలంగాణ ఉండడు, 90% బయట ఉంటాడు. ఎందుకుంటాడు అంటే ఈ మధ్యలో ఉద్యోగం అని అదని మనమే డిస్టర్బ్ చేస్తాం. స్విగ్గీలో ర్యాపిడోలు నడుపుకున్నాడు, డ్రైవర్లు ఇట్లాంటి జాబ్స్, ఇంటలెక్చువల్ జాబ్స్ వాళ్ళు దూరంగా పెట్టింది మనమే. అంటే సమాజం యొక్క బాధ్యత కాబట్టి ఈరోజు అది గుర్తించి మళ్ళీ మనం ఈరోజు పోరాటానికి సిద్ధపై మన పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలో రిజర్వేషన్, ప్రైవేట్ కంపెనీలో రిజర్వేషన్ పెట్టాలి. ప్రభుత్వ ఆధారిత తప్ప చేయలేవు. అది ప్రైవేట్ దాంట్లో పెడితే కోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకుంటాడు. కానీ గవర్నమెంట్ రాయితీలు కావాలంటే, ట్యాక్స్ రిబేట్ కావాలంటే, ల్యాండ్ కావాలంటే వాటి నీ మీద డిపెండెంట్. నీకు అది కావాలంటే 90% ఇక్కడ మా పిల్లలు పెట్టిన కండిషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆంధ్రాలో జైసెన్రు, అక్కడ అంత డెవలప్మెంట్ లేదు మనతో పోలిస్తే. మన హైదరాబాద్ అనేది ప్రైమ్ సిటీ. సో ఇక్కడ పెడితే స్థానికంగా మీరు అన్నట్టు మన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. కర్ణాటక ఆల్రెడీ చట్టం తెచ్చారు, ఇది కూడా మన దగ్గర చట్టం తేవాల్సిన అవసరం ఉందండి. 100% ఆ చట్టం తీసుకురావాలి, తెచ్చి స్కిల్ కూడా ఇవ్వాలి. ప్రైవేట్ వాడిని నేను మా వాడిని పెట్టుకోవడానికి ఏం వచ్చినా రాకున్నా పెట్టుకుంటే కూడా కరెక్ట్ కాదు కదా. సో ఆ స్కిల్లింగ్ అనే బాధ్యత గవర్నమెంట్ది. 1.5 year అయింది. స్కిల్ ఇండియా అంటాడు, యంగ్ ఇండియా అంటాడు, ఏదో యూనివర్సిటీ పెట్టినా అంటాడు. ఆ యూనివర్సిటీ మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఇప్పటిదాకా ఎన్ని ట్రైనింగ్లు ఇచ్చారు, ఇద్దరే ఉన్నారట.
ఎవరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అట, రిజిస్ట్రార్ అట, ఎవడు లేట, ఇక ప్రోగ్రామ్ లేదట, కోర్సు లేదట, 1.5 year అయింది. ఇదేం స్కిల్? సో సీఎం దీని మీద ఫోకస్ చేయట్లేదు. తెలంగాణ మెయిన్ కోర్, ఉద్యమానికి కోరే యువకులు, వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ కల్వకుంట్ల కుటుంబం దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చూస్తూ ఉంటే ఇప్పుడు చెల్లెనేమో బయటకు వచ్చి అన్ననేమో అటు ఇటు తిరుగుతూ ఉండు, వాళ్ళకి భవిష్యత్తు ఉందా బీఆర్ఎస్కు అంటే ఏమంటారు మీరు? టీఆర్ఎస్కి భవిష్యత్తు జీరో. ఆ అమ్మాయి మరి నేను మారిపోయినా మా నాన్న తప్పులు చేశానని చెప్తుంది. సామాజిక న్యాయం కోసం కొట్టాలని ఆమె అంటుంది. ఆ కాన్సెప్ట్ ముందు పెట్టుకొని ఆమె వెనక ఓ ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక బీసీని, ఒక మైనారిటీని వర్కింగ్ ప్రెసిడెంట్స్గా పెట్టి కొత్త కాన్సెప్ట్తో విజన్ డాక్యుమెంట్ ఏంటో చెప్తే అది కనుక మనం మనకు అనుకూలంగా, మనకంటే సమాజానికి, తెలంగాణ సమాజానికి అనుకూలంగా ఉంటే మనం ఆమెను కూడా వెల్కమ్ చేయొచ్చు, తప్పేం లేదు. ఆమె పార్టీ పెడితే ఆమె అధ్యక్షురాలు అవుతుంది, మళ్ళీ మరి వేరే వాళ్ళకి ఇచ్చిన సామాజిక న్యాయం ఇక్కడికి ఏమన్నా అంటే అందుకని ఆమె ఏమిటంటే పక్కకు ఉండి దాని సెక్రటరీజన్లో గౌరవాధ్యక్షురాలు ఉండి నేను చెప్పిన పద్ధతిలో పెట్టుకోవాలి వర్కింగ్ ప్రెసిడెంట్స్ని. ఆ కాంబినేషన్లో పెడితే అజెండా అట్లుందనుకో కాదని. ఎందుకంటే ఇప్పుడు షర్మిలాను ఆయన ఎవరు మన జగన్ కొట్టాడుకున్నారు, ఆడ పార్టీ ఆడిపోయింది, అది ఎత్తేసింది, ఇటు వచ్చింది, ఈడెత్తేసి మళ్ళీ అడిపోయింది. సో అట్లా ఈ అన్నదమ్ముల పంచాయతీ ఆస్తి అదే మరి నాకు తెలియదు, బట్ అది కాదు మనం కోరుకునేది. నిజంగా ఆయన మారిన వాళ్ళతో చేత కాలేదు, నేను ఇస్తున్న సామాజిక న్యాయం కోసం పోరాడుతుంటే కాదు ఎవరంటారు, వెయ్యి నువ్వు రావచ్చు, నేను రావచ్చు, ఆమె కూడా రావచ్చు, ఆమె కులం మనకేం అడ్డం కాదు, కానీ కాన్సెప్ట్ రావాలి. అంటే అంత సహృదయంతో కవిత ఉండగలుగుతుందా? పైసలు ఆమె పెట్టుడు, ఇంకోలు పేరు తీసుకోండి ఆమె తీసుకోగలుగుతుందా? చెప్పలేవు. నిజానికి కాన్సెప్ట్ తెలియకుండా మనం మాట్లాడలేము. ఆమెను మనం డిస్కరేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, బట్ కాన్సెప్ట్ కావాలి. ఏంటి విజన్ డాక్యుమెంట్ ఏంటో తెలిస్తే మనం మాట్లాడచ్చు. అంటే నా నాయకుడు కేసీఆర్ అనే చెప్తా ఉంది, అంటే ఏమన్నట్టు ఇక్కడ? అది కన్ఫ్యూజన్. అది అంత కన్ఫ్యూజన్ ఉంటే నువ్వు ముందుకు పోలేవు. క్లారిటీ ఉండాలి. క్లారిటీ మనం కరెక్ట్ చెప్తే, అందుకే అన్న నీ విజన్ డాక్యుమెంట్ బయటకు వస్తే అప్పుడు నువ్వు అదే కేసీఆరే గొప్పోడైతే మరి అదే పార్టీలు ఉండాలి, కానీ కొత్త పార్టీ ఎందుకు? నువ్వు కొత్త పార్టీ అంటున్నావు అంటే ఆ పార్టీ నువ్వు చెప్పింది వింటలేదు, నీ మాటలు పట్టించుకుంటలేదు, ఏదో ఒక తప్పులు చేసినట్టు నమ్ముతున్నావు. నమ్మినప్పుడు ఖచ్చితంగా నువ్వు నీ విజన్ ఏంటో ఆ డాక్యుమెంట్ బయట పెడితే మనం ఆలోచించవచ్చు. అంటే ఇది పొలిటికల్గా ఏమన్నా ఇబ్బంది పరిస్థితి, ఎందుకంటే ఉంటే అధికారం కల్వకుంట్ల చేతిలోనే ఉండాలి, అయితే చెల్లె పార్టీ అయినా సరే మళ్ళీ అన్న పార్టీ అయినా ఇద్దరే, అది ఒక వ్యూహం అనుకోవచ్చా? చెప్పలేవు, టూ ఎర్లీ టు కామెంట్. నిజంగా కూడా ఆమె డాక్యుమెంట్ ఏంటో నాకు అర్థం కాలే మాట్లాడదాన్ని. బట్ ఒకటి ఏంటంటే అంతకుముందు నన్ను ఎవరు పట్టించుకోలేదు, మీ లెటర్ రాస్తే చిత్తపుట్టలు వేసిండ్రు, ఒక్కటి లీక్ చేసిండ్రు, అక్కడ దయాలనే అంటుంది. దయాలనే మనకు కూడా ఎరికే, ఆ దయాల గురించి మాట్లాడుతుంది కదా. సో మనం అనలేదా అన్నది ఆ దయాలని. సో ఆ దయాలు ఎవరో పేర్లతో సహా బయట పెడితే మనం స్వాగతించవచ్చు. అంటే కేసీఆర్ ఒక వ్యక్తిని పక్కకు పెడితే మళ్ళీ దగ్గర తీసే ఛాన్స్ ఉండదు అంటారు. మరి ఇక్కడ కవితనే కింది మీద చేస్తుంది, బిడ్డ కాబట్టి కలుపుకోవద్దు అంటారు. కేసీఆర్ ఎవరిని కేర్ చేయడం, నువ్వు ఇంకా 6 నెలలు నడుచుకుంటూ తిరిగినా పట్టించుకోడు. అదే ఆ కార్యక్రమం తొందరగా మొదలుపెట్టి ఎజెండా ఏందో మనకు చెప్పి తన పార్టీ స్టార్ట్ చేసిందే బెటర్. ఆయన పిలుస్తాడంటే అస్సలు క్వశ్చన్ లేదు, కొడుకు కాదు కూతురు కాదు, నీ ఎంబటి ఉన్నంత వరకే ఉంటావు, దూరం పోతే పోయినట్టాను. అట్లా ఎంతమంది పోలే, ఓ విజయరామరావు పోయిండు, రవీంద్రనాయక్ పోయిండు, చంద్రశేఖర్ పోయిండు, చనిపోయిన రెహమాన్ పోయిండు, కేకే మహేందర్ రెడ్డి పోయిండు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పోయిండు, దిలీప్ కుమార్ పోయిండు. ఎవడన్నా వెనక్కి పిలిచిండు ఆయన? ఒక్కనాడు ఎవరిని పిలిచి మళ్ళీ మాట్లాడింది ఆయన కేరేయడు. ఇక నీ గర్జు ఉంటే నువ్వు మళ్ళా పోయి నిలబడాలి తప్ప. కొంతమంది మళ్ళా పోయి ప్రకాశ్ అంటాడు తిట్లు తిని బయటికి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ పదవులు తీసుకున్నారు. అక్కడ చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అది వేరు. అంతే తప్ప కేసీఆర్ అనేవాడు పిలుస్తాడని కానీ రక్తం కదా, అది వేరు ఉంటుందేమో చెప్పలేము. అట్లుంటే ఈరోజు ఉత్తరాలు రాసే పని ఏంది అసలు? అదే కూతురు ఉత్తరాలు రాస్తుందా? ఇంటికి పోయి చెప్పుకుంటుంది, మాట్లాడుకుంటుంది. నీకు యాక్సెస్ లేదు కాబట్టి ఉత్తరాలు రాస్తున్నావు. నమస్తే అన్న, ఏమనిపిస్తుంది అన్న స్థూపం దగ్గర రాగానే? ఒకసారి స్థూపం దగ్గరకు వస్తే గుండె ఉప్పొంగుతుంది అన్న. ఎందుకంటే తెలంగాణ అమరవీరులు, తెలంగాణ ఉద్యమకారులంగా తెలంగాణ అమరవీరులను ఎత్తిపెట్టుకోవడం అంటే దానికంటే గొప్ప కార్యం లేదని చెప్పేసి మేము అనుకుంటాము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంతో దాదాపు మా జీవితం మొత్తం పెనవేసుకుపోయింది. తెలంగాణ ఉద్యమం వేరు, మేము వేరు కాదు అనే రకంగా ఉస్మానియా బిడ్డలంగా తెలంగాణ ఉద్యమకారులుగా ఎప్పుడు ఇక్కడికి వచ్చిన జూన్ 2 కాదు, ఏ సందర్భంలో ఇక్కడికి వచ్చినా కూడా ఖచ్చితంగా తెలంగాణ అయితే ఒక ఆత్మ గౌరవంతో, ఒక భావోద్వేగంతో, అంటే ఇలా ఒక మా కళ్ళతోటి చూసినప్పుడు తెలంగాణ ఉద్యమం వేరేగా కనబడతా ఉంది. చాలామందికి ఇలా హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది, లేదా ఉస్మాన్ సిటీ ప్రశాంతంగా ఉంది, కల్తుమ్స్ ప్రశాంతంగా ఉందని కనబడచ్చు కాక, కానీ మా కళ్ళతోటి తెలంగాణ ఉద్యమకారులుగా మా కళ్ళతోటి చూసినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఎంత నిలువెత్తుగా, ఎంత ప్రశాంత వదనంతో ఉంటుందో, ఇలా ఈ అమరుల స్థూపం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఇలా ఈ చుట్టూ మొత్తం కూడా వేలాది పోలీసు బలగాలు, వేలాది పోలీసు పారామిలిటరీ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు, వజ్ర వాహనాలు, ఇది మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీసు కేంద్ర పారామిలిటరీ బలగాల పహారాల మధ్య ఒక నిత్యం యుద్ధం చేసినాం. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా, లేదా ఉస్మాన్ సిటీ లాంటి యూనివర్సిటీలు అయితే మమ్మల్ని నిత్యం చుట్టూ మొత్తం యూనివర్సిటీ చుట్టూ కూడా ఏ మూల నుంచి కూడా పోకుండా ప్రతి గేట్ మూసేసి మొత్తం టెంట్లు వేసేసుకొని
ఒక మిలిటరీ క్యాంపు లెక్క ఇవాళ ఏదైతే మధ్య భారతంలో ఇవాళ ఆపరేషన్ కగార్ పేరు మీద నక్సలైట్లను నిర్వహిస్తే కార్యక్రమం ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదో నరేంద్ర మోడీ అమిత్ షాలు చేస్తున్నారో అట్లా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని చూస్తే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఉస్మాన్ సిటీ బిడ్డల్ని చూస్తే ఇవాళ నిజంగా బయట నుంచి ప్రతి ఒక్కరు ఎవరు వచ్చి మమ్మల్ని కలవాలన్నా కూడా వేలాది పోలీసు బలగాలను ఒక 4 అంచెల భద్రతను 5 అంచెల భద్రతను దాటుకొని మా దగ్గర రావాల్సి వచ్చేది. మేము బయటికి రావాలన్నా కూడా అదే పరిస్థితి. అంటే తెలంగాణ ఉద్యమకారులుగా పోలీసులతోటి కేంద్ర పారామిలిటరీ బలగాలతోటి నిత్యం ఒక శాంతియుతంగా ఉండాలని చెప్పేసి మేము ఎప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని ప్రేమించేవాళ్ళం. బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే ఆలోచన విధానంలో ఒక సామాజిక తెలంగాణ కావాలని కోరుకునే వాళ్ళం. మేమందరం కూడా ఉన్నత విద్యావంతులం. ఏ యూనివర్సిటీలకు అయితే గ్రామీణ ప్రాంతాల నేపథ్యం నుంచి 6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకొని 6 దశాబ్దాలుగా దాదాపు 1200 మంది 1500 మందికి పైగా విద్యార్థుల బలిదానాలను అర్థం చేసుకొని ఇవాళ గ్రూప్ 1 అధికారులం కావాలని చెప్పేసి యూనివర్సిటీ లాంటి ఉస్మాన్ సిటీ లాంటి వాటికి అడుగుపెట్టినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా మా అనేక మంది ప్రొఫెసర్లు ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, ప్రొఫెసర్ హరగోపాల్ కావచ్చు, ప్రొఫెసర్ గంటా చక్రపాణి కావచ్చు, ప్రొఫెసర్ మల్లేశం కావచ్చు, లింబాద్రి కావచ్చు, కృష్ణారెడ్డి సార్ దివంగత కృష్ణారెడ్డి సార్ కావచ్చు, ఇట్లా అందరూ కూడా అదేవిధంగా గద్దరన్న లాంటి మహానుభావులు ఇలా విమలక్క లాంటి అనేక మంది ఉద్యమకారులు మా దగ్గరికి వచ్చినప్పుడు యూనివర్సిటీకి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి అనేక సమావేశాలు సభలు బహిరంగ సభలు పాదయాత్రలు చేసి ఇదే గణపార్క్ నుంచి గద్దరన్నతోటి 2007లో దివంగత గద్దరన్నతోటి 2007లో ఆ రోజు తెలంగాణ ఉద్యమం స్తబ్దంగా ఉన్నదన్న సందర్భంలో తెలంగాణ మహా సాంస్కృతిక శాంతి యాత్ర అని చెప్పేసి శాంతియుతంగా ఉండాలని చెప్పేసి గౌతమ బుద్ధుని జెండా చేత పట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ నుంచి మనుగూరుకి వెళ్ళి మనుగూరు నుంచి మందమరి వరకు దాదాపు 450-500 పైగా కిలోమీటర్లు పాదయాత్రను గద్దరన్న ఆరోజు చేయడం. ఆ గద్దరన్న యాత్రలో SC/ST విద్యార్థి సంఘంగా తెలంగాణ విద్యార్థి సంఘాలుగా ఉస్మాన్ సిటీ విద్యార్థులంగా మేమందరం కూడా భాగస్వామై తెలంగాణ మారుమూల పల్లెలన్నీ కూడా చుట్టి తెలంగాణలో ఉన్న సింగరేణి కార్మిక ప్రాంతాలన్నీ కూడా చుట్టి బొగ్గు బావులను చూసి ఎట్లా తెలంగాణ దోపిడీకి గురవుతుంది, ఎట్లా తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల మన తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ యువతకు నిరుద్యోగులకు ఎట్లా న్యాయం జరుగుతుంది. ఆ రోజు సీమాంధ్ర పాలకులు తెలంగాణ సంపదను తెలంగాణ వనరులను తెలంగాణ నీటిని ఉద్యోగాలను గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలు అనేక ఉద్యోగాలను ఎత్తుకెళ్తూ ఉంటే మన ప్రాంత నాయకులు ఆ రోజు మ్యూట్ స్పెక్టేటర్స్ అంటే ఎట్లయితే మౌనంగా ఉన్నారో దాన్ని ఛేదిస్తూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా అందరం కలిసి జేఏసీగా ఫామ్ అయ్యి ఉస్మాన్ సిటీ జేఏసీగా తెలంగాణ విద్యార్థి జేఏసీగా 100 కేసులు భరించిన వాళ్ళం. అనేక సార్లు 10ల సంఖ్యలో డజన్ల సంఖ్యలో అరెస్ట్ అయి చెంచలగూడ చెర్లపల్లి జైలు గోడలను ముద్దాడిన వాళ్ళం. పోలీసుల తుపాకులకు ఎదురుగా నడిచిన వాళ్ళం. యుద్ధం అంటే నిత్యం ఒక యుద్ధం. మా దగ్గర ఆయుధాలు లేవు, కేవలం పెన్ను మాత్రమే ఉన్నది. ఆర్ట్స్ కాలేజ్ నిటారుగా నిలబడి మా వెనకాల నిలబడ్డది. ఆర్ట్స్ కాలేజ్ నిలబడ్డది అంటే తెలంగాణ సమాజం 4 కోట్ల ప్రజలు మా వెనుక నిలబడ్డారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు మా వెనుక ఉన్నాయని చెప్పేసి ఈ భుజాల మీద అనేక మంది అమరవీరులను మోసిన వాళ్ళం. ఈ భుజాల మీద అనేక మంది శవాలను మోసిన వాళ్ళం. అనేక మంది అంతిమయాత్రలను ఈ స్తూపం నుంచి నా అంతిమయాత్రను చెయ్యమని చెప్పేసి ఇషాంత్ రెడ్డి అనే ఒక విద్యార్థి ఉద్యమకారుడు విద్యార్థి అమరులు అయితే ఉస్మాన్ సిటీలో మా లైబ్రరీ దగ్గర అమరుడు అయితే ఆ యాత్రను అంతిమయాత్రను ఇక్కడికి తీసుకురావడం కోసం మేము పోలీసులతో యుద్ధం చేసినాం. ఆ రోజు దాదాపు 10,000 మంది విద్యార్థులం ఉద్యమకారులం ఆ రోజు పోలీసు బలగాలను చేయించుకొని ఇక్కడ దానికి వచ్చిన వాళ్ళం. ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏమో ఇన్నోవాల యాత్ర చేసే ప్రయత్నం చేస్తే మేము లేదు ఏ అమరవీరుడైతే చివరిగా తన చివరి కోరిక కదా ప్రాణం పోతూ నా వల్లనైనా తెలంగాణ వస్తుందని చెప్పేసి నా అంతిమ యాత్రను ఇక్కడ నుంచి అమరుల స్తూపం దగ్గర తీసుకోమని చెప్పి ఒక చిన్న చివరి కోరిక కోరితే ఆ కోరికను కూడా మనం నెరవేర్చకపోతే మనమే ఉద్యమకారులం అని చెప్పేసి ఆ రోజు ఒకవైపు పోలీసులతో యుద్ధం చేస్తూనే మరోవైపు కేసీఆర్తో కూడా యుద్ధం చేసి ఆ రోజు అంతిమయాత్ర ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళం. అట్లా సాయి కుమార్ కావచ్చు, ఇషాంత్ రెడ్డి కావచ్చు, లేదా సంతోష్ కుమార్ కావచ్చు, ఇట్లా అనేక మంది సిరిపురం యాదయ్య కావచ్చు కళ్ళ ముందర ఆ రోజు సిరిపురం యాదయ్యకు సంబంధించిన ఏదైతే యాత్ర జరిగిందో మేము ఇక్కడ దానికి వచ్చినామో చలో అసెంబ్లీ అనే కాల్ వచ్చినామో మాతో పాటే ఉన్నవాడు నిజంగా మాకు తెలియదు. అంటే అనేక మంది 1000 మంది ఉన్నప్పుడు 1000 మందిలో గుర్తుపట్టలేవు. కానీ మేము అన్నిటిని ఛేదించుకొని ఏది NCC గేట్ దగ్గర నుంచి ఛేదించుకొని ఇక్కడ దానికి వచ్చిన వాళ్ళం. ఒక్క అడుగు దునికితే మేము అసెంబ్లీలో ఉండేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చినాక మా మీద లాఠీచార్జ్ జరిగింది. తీరా చూస్తే మా సిరిపురం యాదయ్య పెట్రోల్ పోసుకొని బగబగ మండుతూ అంటే పగలు పెట్రోల్ పోసుకొని బగమంటూ నా త్యాగంతోటైనా నా ప్రాణ త్యాగంతోటైనా తెలంగాణ వస్తుందని చెప్పేసి అట్లా అనేక భావోద్వేగకరమైన సంఘటనలు అంటే మా జీవితంలో. ఒకరోజు 2007లో బెల్లంపల్లిలో గద్దరన్న శాంతి యాత్రకు పోతే దాదాపు బెల్లంపల్లిలో 10 మంది పోలీసులు చుట్టుముట్టి AK-47లతోటి చుట్టుముట్టిన మమ్మల్ని. అట్లాంటి నిర్బంధాలను తట్టుకొని అనేక నిర్బంధాలను తట్టుకొని మా పీజీలను మా PhDలను అన్నింటిని పక్కన పెట్టి వ్యక్తిగత జీవితాలను కుటుంబాలను నిజంగా చెప్తున్నా తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులు 2 సంవత్సరాల పాటు మేము మా ఇళ్ళకు కూడా పోలేదు, మా అమ్మని కూడా చూడలేదు. ఇట్లా తెలంగాణలో అనేక మంది నేనొక్కడిని కాదు లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు ఉద్యమకారులు అనేక మంది కవులు కళాకారులు రచయితలు మేధావులు జర్నలిస్టులు అనేక మంది కవులు కార్మికులు కాటి కాపర్ల నుంచి మొదలుకుంటే
అనేక కుల సంఘాలు, రోజుకొక కుల సంఘం, ఇది మా బాధ్యత కదా, మేము తెలంగాణ ఉద్యమం లేకపోతే అయ్యో మా కుల పాత్ర లేదా తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి అంటారని చెప్పి ఒక బాధ్యతగా, ఒక సామాజిక బాధ్యతగా అన్ని కుల సంఘాలు, సబ్బండ కుల సంఘాలు, దళితులు, గిరిజనులు, ఆదివాసులు, మైనార్టీలు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు, అగ్ర కులాల్లో ఉన్న పేదలు కూడా ఎవరైతే దోపిడీ పక్షం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా మెజారిటీ ప్రజలు, తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ రావాలని. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, భౌగోళిక తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కానీ సంపూర్ణమైన తెలంగాణ రాలేదు అనే ఆలోచనతోటి మేము గత 10 ఏళ్ళుగా కూడా కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణను, మా కండ్ల ముందరి చరిత్రను, మా మీద నడుచుకుంటూ వెళ్ళిన చరిత్రను మా కండ్ల ముందరనే మన్ను పోసి కప్పేసే ప్రయత్నం చేస్తే నిజంగా గుండె తరుక్కుపోదా? ఒక ఉద్యమకారునిగా, ఒక ఉస్మానియా బిడ్డగా ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ రోజు మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమావేశాలు, అనేక సమావేశాలు పెట్టి మళ్ళీ తెలంగాణ కోసం పోతే యూనివర్సిటీలో ఒక మురళీ ముదిరాజ్ అనే ఒక విద్యార్థి నాకు ఉద్యోగం వస్తలేదని చెప్పి చనిపోతే ఆ చనిపోయిన పేద కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కొట్లాడితే మమ్మల్ని మళ్ళీ జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వాన్ని. అంటే తెలంగాణ ఉద్యమంలో కేసులు జైళ్ళు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా కేసులు జైళ్ళ పాలైన చరిత్ర మాదన్న. అట్లాంటి పాలన మారాలా? ఆ దుర్మార్గమైన 4 కోట్ల తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణని 4 కుటుంబ సభ్యుల చేతుల్లో బందీ అయిన తెలంగాణగా మార్చి తెలంగాణ తల్లిని బందీ చేసిరు కదా. ఇవాళనేమో కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టు. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులను, గద్దరన్న లాంటి వాళ్ళను, విమలక్క లాంటి వాళ్ళను, కోదరంసాల లాంటి వాళ్ళను, అనేక మంది మాలాంటి ఉస్మానియా విద్యార్థి కావచ్చు, ఉద్యమకారులందరినీ అవమానించినప్పుడు ఆ రోజు అనిపించలే? మరి ఉద్యమకారులను అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్టు ఆ రోజు అనుకోవాలి కదా. ఇలా స్వయంగా కేసీఆర్ కూతురు చెప్తున్నది సామాజిక న్యాయం జరగలేదు కదా 10 ఏళ్లలో అని చెప్పేసి, సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. అదేవిధంగా ఏమంటా ఉన్నది, ఇలా మొత్తం అందరికీ న్యాయం జరగలేదు, ఖచ్చితంగా కూడా అందరికీ న్యాయం జరగాల్సి అంటే ఎప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత, అధికారం ఉన్న 10 ఏళ్ళు మీ అయ్యే అధికారం ఉన్నప్పుడేమో మాట్లాడు. ఆ రోజేమో ధరణి పేరు మీద కావచ్చు, లేదా తెలంగాణ కాళేశ్వరం పేరు మీద కావచ్చు, తెలంగాణ సంపదను దోపిడీ చేసుకునే ప్రాబ్లం. ఇవాళ దోపిడీ చేసుకున్న సొమ్మును పంపకాల కాడ తేడా వచ్చేసరికి మాత్రం నువ్వు ఉన్నవన్నీ ఇవాళ మాట్లాడి మీ ఇంట్లోనే మీ అయ్యను, మీ అన్నను బ్లాక్మెయిల్ చేసి ఇవాళ ఏదో నేను తెలంగాణ ఉద్యమకారురాలని, నేను నిజంగా ఉద్యమకారుల పక్షాన ఉంటా అని చెప్పి ఇవాళ మాట్లాడితే తెలంగాణ సమాజం చెవిలో పువ్వు పెట్టుకొని లేదు, మీరు ఏది మాట్లాడుతుంది నమ్మడానికి. ఇలా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. బంగారు తెలంగాణ పేరు మీద బతుకుదోరు లేని తెలంగాణగా మార్చారు. ఇవాళ ఈ ఎక్కా యాదగిరి గారు, ఈ శిల్పాన్ని చెక్కిన ఎక్కా యాదగిరి గారికి కనీస గుర్తింపు, గౌరవం ఇవ్వకుండా అవమానించారు. గద్దరన్న లాంటి మహానుభావులు ఏ తెలంగాణ ఉద్యమం కోసమైతే జై తెలంగాణ అన్నందుకు 5 తుపాకీ తూటాలను ఆనాటి సీమాంధ్ర పాలకులు బహుమతిగా ఇస్తే, రక్త తర్పణం చేస్తే, అట్లాంటి గద్దరన్నను గడి లోపలకు రానియకుండా, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా గడి బయటకు నిలబెట్టిన, అవమానించిన చరిత్ర ఇది కదా. అట్లా అనేక మంది ఉద్యమకారులు అనేక మందిని అవమానించి, కనీసంగా సరే నువ్వు ఏం పదవులో ఇంకోటో కాదు, మనిషిగా నన్ను గౌరవించాలి కదా. ఆత్మగౌరవం కోసం కదా తెలంగాణకు పోరాడింది. తెలంగాణలో విద్యార్థులకు న్యాయం జరగాలని కదా. ఉద్యోగాలు రాలే, భూములకు నీళ్లు రాలే, భూములు వాళ్ళ చేతుల పాలైన ధరణి పేరుతోటి ఇవాళ కొన్ని సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి సాగులో ఉన్న భూములు కూడా ఇవాళ ప్రొహిబిటెడ్ ల్యాండ్లలో పెట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 10,000 ఎకరాలు, తెలంగాణ మొత్తంలో లక్షలాది ఎకరాలను దోపిడీ చేసుకొని ఇవాళ కుటుంబ పాలనగా మార్చిన చరిత్ర గత ప్రభుత్వాన్ని మనం చూస్తాం. ఆ పాలన మారాలని చెప్పేసి గద్దరన్న నుంచి మొదలుకుంటే, హరగోపాల్ సార్ నుంచి మొదలుకుంటే, కోదండం సార్ నుంచి మొదలుకుంటే, విమలక్క నుంచి అనేక మంది ఉస్మానియా బిడ్డలు అందరం కూడా గత పాలన మారాలి, తెలంగాణ సామాజిక తెలంగాణగా మారాలని చెప్పేసి అందరం కూడా కోరుకున్న వాళ్ళం, ఆశించిన వాళ్ళం. ఇవాళ పాలన మారింది, సామాజిక తెలంగాణగా మారాలని చెప్పేసి, సామాజిక తెలంగాణగా మారి న్యాయం జరగాలి ప్రజలందరికీ అని చెప్పేసి మేమైతే బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. అటువైపుగా ఉద్యమకారులకు అందరికీ గౌరవం దక్కాలి, ఆత్మగౌరవం దక్కాలని కోరుకుంటున్నాం. చెప్పండి అన్న, ఒక్కసారి స్తూపం దగ్గరికి వస్తే ఎలాంటి అనిపిస్తుంది, ఎలాంటి ఎమోషన్స్ మనకు కనబడుతూ ఉంది? ఇప్పుడు ముందుగా తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ, గత 11 సంవత్సరాలు అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం సాధించుకొని. తెలంగాణ ఒక ఉద్యమకారుడిగా ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సందర్భాలలో తెలంగాణే ధ్యేయంగా, తెలంగాణే ఊపిరిగా, తెలంగాణే లక్ష్యంగా మేము చేసుకొని ఎన్నో సందర్భాలలో మేము చాలా వరకు ఒక టీములు మాదిరిగా ఏర్పడి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు మేము స్వతంత్రమే ఊపిరిగా, తెలంగాణ రాష్ట్రమే ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో నీళ్లు, నిధులు, నియామకాలలో అవకతవకలు జరుగుతున్నాయి, మన వాటా మనకు రావట్లేదు, స్వతంత్రంగా మనము పరిపాలించుకున్నప్పుడే మనకు రాజ్యాధికారం, మనం ఏదైనా సాధించుకునే దిశగా మనం ముందుకు వెళ్ళినాం. ఆ సందర్భంలో
ఎంతో మంది పైన మా ఉద్యమకారుల మీద ఎన్నో కేసులు పెట్టారు గత ప్రభుత్వము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ అనే పదాన్ని వాడకుండా అసెంబ్లీలో కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు. తెలంగాణ జై తెలంగాణ అంటే కూడా కేసులు పెట్టి కీలకంగా మాట్లాడారు. మీరు కానిస్టేబుల్గా పనిచేశారు చెంచల్గూడ జైల్లో. సో అక్కడ ఎలా ఉండేది? మన ఉద్యమకారులను తీసుకొచ్చి అక్కడ జైల్లో పెట్టేవాళ్ళు. ఎలాంటి అనిపించేది మీకు? మేము మొదటగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఉస్మానియా కేంద్రంగా మేము పోరాటం చేసినాము. దాని తర్వాత మాకు జైళ్ళ శాఖలో ఉద్యోగం రావడం, అక్కడికే మా అమ్మ ఎవరైతే మా ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళే మా దగ్గరికి రావడం, వాళ్ళని చూస్తూ ఉంటే మా కుటుంబీకులని మాతోనే కొట్టే విధంగా, మాతోటే హింసించే విధంగా, వాళ్ళ కష్టాలు ఏదైతే ఉందో మా ముందరనే చూసే విధంగా చాలా ఇబ్బందుల పాలు చేసినారు గత ప్రభుత్వంలో. కానీ దాని తర్వాత మేము అక్కడ ఉన్న మా ఉద్యమకారులను ఎవరినైనా కానీ హక్కున చేర్చుకొని వాళ్లకు మేము మా సొంత కుటుంబీకుల్లాగా, మా అన్నదమ్ముల్లాగా మేము దగ్గరుండి చూసుకున్నాం మేము అప్పుడు. కాకపోతే ఏంటంటే ఒకటి, ఉద్యమకారులను ఇప్పటి కూడా గుర్తించట్లేదు. గత ప్రభుత్వాలు ఎన్నో సందర్భాల్లో మేము వినతి పత్రాలు ఇచ్చినాము. ఎన్నో సందర్భంలో మాకు ఒక గుర్తింపు కార్డులు ఇవ్వండి, దాని తర్వాత మాకు రావాల్సిన వాటా, మాకు రావాల్సిన 250 గజాలు మనకు స్థలం ఇస్తానికి కేటాయించినారు. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసేలేదు. దాని తర్వాత మాకు నెలకు పింఛన్ల మాదిరిగా ఒక పోరాటం చేసిన ఒక ఉద్యమకారులను గుర్తించి ఒక కార్డులను ఇస్తానని చెప్పినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అధికారులు మారుతూ ఉన్నారు. తర్వాత ఇదంతా వ్యవస్థ మారుతూ ఉంది, కానీ ఉద్యమకారులకు ఎక్కడ గుర్తింపు లేకుండా పోతుంది. 11 సంవత్సరాలైన సందర్భం కూడా ఈ రోజు వరకు కూడా మేము చాలా నిరుత్సాహంతో, ఎక్కడ కూడా బతుకే పరిస్థితి లేకుండా, నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువ అభివృద్ధి చెందుతూ, తర్వాత విద్యార్థి లోకం కూడా ఉద్యోగాలు లేక చాలా సతమతమవుతూ ఈ ఉద్యమకారులకు చాలా అన్యాయం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం.